అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్. కుబేరుడికి కుమారులు ఉన్నారు. వారెవరు? అసలు కుబేరుడి కుమారులకు శాపం ఏమిటి? ఆ శాప విమోచనం ఎలా కలిగిందో తెలుసా? అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. చందు కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని డివోషనల్ స్టోరీస్ ఉంటాయి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి యశోదాదేవి చల్ల చిలికి వెన్న చేస్తోంది. బాలకృష్ణుడు వచ్చి వెన్నకుండ దగ్గరే నిలబడి పాలు కావాలని అడిగాడు. యశోద చేతిలో ఉన్న పని ఆపి బిడ్డను ఒడిలోకి తీసుకుని పాలు ఇచ్చింది. నల్లనయ్య పాలు తాగుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. యశోద పరవశించిపోయింది. పాలు తాగాక కృష్ణయ్య అమ్మ ఒడిలో పడుకుని హాయిగా ఆడుకుంటున్నాడు. తల్లికి బిడ్డకు కాలమే తెలియడం లేదు. ఇంతలో పొయ్యి మీద పాలు పొంగి పొయ్యిలో పడి వాసన వచ్చాయి. కంగారుగా బిడ్డను కిందకు దించి వంటింటికి పరిగెత్తింది యశోద. కృష్ణయ్య ఉక్రోషంతో చాలా పెద్దగా ఏడ్చాడు. కానీ యశోద వినిపించుకోలేదు. కృష్ణయ్యకు కోపం వచ్చి పక్కనే ఉన్న కవ్వంతో చల్లకుండను గట్టిగా పగలగొట్టి చేతి నిండా వెన్న తీసుకుని తిన్నాడు. ఇంకాస్త తీసుకుని వీధిలోకి పరిగెత్తాడు. పొయ్యి మీద పాలు కాస్త కిందకు దింపి యశోద వచ్చింది. కృష్ణయ్య అక్కడ లేడు. పగిలిపోయిన కడవ ముక్కలు, ఇల్లంతా ప్రవహిస్తున్న చల్ల కాలువలు కనిపించాయి. కృష్ణయ్య కృష్ణయ్య అని పెద్దగా పిలిచి నల్లనయ్య పాదముద్రల వెంటే వెళ్ళింది. పక్క ఇంటి వరకు ఆ పాదముద్రలు కనిపించాయి. లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కృష్ణయ్య మాత్రం అక్కడ ఒక రోటి మీద ఎక్కి నుంచుని ఉట్టి మీద వెన్న కుండకు చిల్లు పొడిచి వెన్న తీసుకుని తింటున్నాడు. తను తింటూ మధ్య మధ్య పక్కనున్న ఒక కోతి పిల్లకు కూడా వెన్న తినిపిస్తున్నాడట. యశోద ఆ చూసిన చిత్రం అంతా విచిత్రంగా కనబడింది. తరువాత బెత్తం తీసుకుని కృష్ణయ్యని కొట్టబోయింది. కృష్ణయ్య చిక్కకుండా అక్కడి నుండి పారిపోయాడు. యశోదకు కోపం ఎక్కువైంది. వస్తావా రావా అని పెద్దగా అరిచింది. కళ్ళ నిండా భయాన్ని ప్రదర్శిస్తూ కృష్ణయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యశోద కూడా పరిగెత్తింది. పనివాళ్ళు, పాలేర్లు, గోపికలు చోద్యం చేస్తున్నారు. కృష్ణయ్య ఏడుస్తూ పరుగు తీస్తున్నాడు. యశోద పరిగెత్తలేక కూర్చుంది. చివరికి కృష్ణయ్యే దొరికిపోయాడు. తల్లి కోపంతో ఊగిపోతోంది. బిడ్డేమో బిక్క మొహంతో నిలబడ్డాడు. ఒకటి అంటించింది. బావురమైన మొహంతా ఏడుస్తూ ఎర్రగా చేసుకున్నాడు కృష్ణయ్య. కొడుకు కన్నీళ్లు చూసి యశోద కూడా ఏడ్చింది. బెత్తం కింద పడేసి చేతులు చాచింది. కృష్ణయ్య పరుగు పరుగున వచ్చి తల్లి గుండెల మీద వాలిపోయాడు. కోపం తగ్గాక నీ అల్లరి చాలా మితిమీరిపోతోంది కృష్ణయ్య. కన్నా నిన్ను ఊరికే వదిలిపెట్టనురా అంటూ లాక్కుని వెళ్ళి అక్కడ ఉన్న రోలుకి బిడ్డను కట్టడానికి ప్రయత్నించింది. కాని ఆమె తెచ్చిన తాడు ఆ చిన్నారి నడుముకి సరిపోలేదు. మరొక తాడు తెచ్చి మొదటి తాడుకు ముడేసి కృష్ణయ్యను కట్టబోయింది యశోద. ఆ తాడు కూడా ఆ నల్లనయ్య నడుముకి సరిపోలేదు. ఎన్ని తాడులు ఇంట్లో ఉన్నా తాళ్ళన్నీ తెచ్చినా కృష్ణయ్యను బంధించేందుకు ఎందుకు సరిపోవట్లేదా అని యశోదకు ఆశ్చర్యం వేసింది. అలసట కలిగి కూసూరుమని కూర్చుంది. అయినా తన ప్రయత్నం విరమించలేదు. తనను రోటికి కట్టేసేందుకు తల్లి పడుతున్న పాటలను చూసి చిన్న కృష్ణయ్య నవ్వుకున్నాడు. చివరికి తనే ఆ తాళ్లకు బందీ అయిపోయాడు. ఇక్కడే ఉండు, కదిలితే ఊరుకోను అని కృష్ణయ్యను గదిమి యశోద అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. మరుక్షణమే పాకుతూ కృష్ణయ్య బయటకు బయలుదేరాడు. రోలుని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. దూరంగా 2 మద్ది చెట్లున్నాయి. 2 పక్కపక్కగా ఉన్నాయి. కృష్ణయ్య వాటి మధ్య నుంచి పాకుతూ వెళ్ళాడు. తానైతే బయటకు వచ్చాడే కాని వెనక వస్తున్న రోలు మాత్రం ఆ 2 చెట్ల మధ్య ఇరుక్కుని పోయింది. నల్లనయ్య వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి తన బలమంతా ఉపయోగించి గట్టిగా ఆ రోలుని లాగాడు. దానితో ఆ మద్ది చెట్లు వేళ్లతో సహా వెలికి వచ్చి కూలిపోయాయి. మరుక్షణమే ఆ చెట్ల నుంచి కుబేరుడి పుత్రులు నల్ల కూబరు, మణిగ్రీవులు ఇద్దరూ బయటకు వచ్చి కృష్ణయ్యకు నమస్కరించారు. ఒకప్పుడు కుబేరులు కుమారులున్న ప్రదేశానికి నారద మహర్షి వెళ్లారు. వారు ఆ మహర్షిని చూడడం అయితే చూశారు, కానీ మద్యం సేవించి ఉండడం వల్ల ఆయనను లక్ష్య పెట్టలేదు. నారదముని వాళ్లకు తగిన శిక్ష విధించాలనుకుని
మద్ది చెట్లై పడి ఉండమని శపించాడట. శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల వాళ్ళకి శాప విముక్తి లభిస్తుందని కూడా చెప్పారట. లీలామానుష స్వరూపుడైన నల్లనయ్యను దర్శించే భాగ్యం ఆ విధంగా వాళ్లకు కలిగింది. శాప విముక్తి పొంది నల్లనయ్య దీవెనలు అందుకుని నల కుబార మణిగ్రీవులు అక్కడి నుండి మాయమైపోయారు. చెట్లు కూలిన భీకర శబ్దానికి యశోద ఒక్క పరుగున వచ్చింది. కూలిన వృక్షాల మధ్య ఏమీ ఎరగనట్టుగా ఆడుకుంటున్న కృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. మనసులోని వెనవేల దేవుళ్ళకి మొక్కి నల్లనయ్యను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా నివరింది. అల్లరి కృష్ణయ్య కిలకిలా నవ్వాడు. ఇలా ఉంది చిన్న కృష్ణుడి లీల. చూశారు కదండి, కుబేరుడు కుమారులకు శాప విమోచనం ఎలా కలిగిందో. కృష్ణయ్య ద్వారా వాళ్ళకి శాప విముక్తి లభించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.